హలో ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ. ముందుగా మనం నీళ్ళు వాటర్ పెట్టుకొని ఎసరు మరిగింది కదా, ఎసరు మరిగిన తర్వాతకి ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకున్నాం కదా. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాతకి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్నాం కదా. యాడ్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ కూడా ఇప్పుడు వేసుకున్నామండి, ఎందుకంటే రైస్ మెత్తగా కాకుండా ఉంటుంది. ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం గ్రేవీ చేసుకుందాం. గ్రేవీ కోసం నేను ఇంతకుముందు ఇవి ఆయిల్ ఎందుకు ఈ కలర్ ఉందంటే బ్రౌన్ ఆనియన్స్ వేయించిన ఇందులోనే, తర్వాతకి ఎగ్స్ కూడా ఇందులో ఫ్రై చేసిన అనమాట, అందుకే ఆయిల్ ఇలా కలర్ వేరే ఉంది. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు హోల్ గరం మసాలా వేసేసుకుందాం. తర్వాతకి హోల్ గరం మసాలా వేసుకున్నాం కదా, అది కొంచెం ఫ్రై అయిన దాని తర్వాతకి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసినాం కదా, ఇప్పుడు అన్నీ ఒకసారి కలిసేలాగా బాగా కలిపేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి కలిపినాం కదా, ఒకసారి మూత పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా, కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేద్దాం. బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని బాగా కలిసేలాగా అడుగు పట్టకుండా బాగా కలిపేసుకుందాం. తర్వాతకి సాల్ట్ పసుపు యాడ్ చేసుకున్నాం. పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూసారా, కింద మాడకుండా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకున్నాం కదా. ఇప్పుడు కలిపిన తర్వాతకి ఇప్పుడు మనం టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకుందాం. నేనైతే 4 పెద్ద టమాటాలు తీసుకొని మిక్సీ పట్టేసుకున్నమాట. అది ఇప్పుడు యాడ్ చేసి కలిపేసుకుందాం బాగా. తాలింపులో పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, తర్వాతకి మసాలా, ఉల్లిపాయ ఇవన్నీ వాటి పట్టేలా కలిపేసి ఇప్పుడు ఎసరు మరిగింది కదండి. ఇప్పుడు మనం అందులో నానబెట్టుకున్న రైస్ వేసుకుందాం. ఎసరులో యాడ్ చేసుకున్నాం కదా, రైస్ మొత్తం వేసుకుందాం. ఎసరులో యాడ్ చేసుకొని కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మళ్ళీ ఒకసారి. నాకైతే సాల్ట్ కరెక్ట్ సరిపోయిందండి. మీరు కూడా సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడే చెక్ చేసుకోండి. వాటర్లో ఉప్పు మళ్ళీ అన్నంలో ఉప్పు వేయడానికి వీలు కాదు, ఇప్పుడే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు టమాటా ప్యూరీ యాడ్ చేసినాం కదా, అది మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. అడుగు పట్టకుండా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టినాం కదా, మళ్ళీ ఒకసారి తీసి ఇప్పుడు మూత తీసి 2 స్పూన్స్ కారం, తర్వాత 1 స్పూన్ సాల్ట్, తర్వాతకి సాల్ట్ కారం వేసినాం కదా. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడరు, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నానండి. మీరు గరం మసాలా కావాలంటే వేసుకోవచ్చు, ఇంకా స్పైసీగా వద్దని నేనైతే ఓన్లీ బిర్యానీ మసాలా, ఇంతకుముందు మనం హోల్ గరం మసాలా వేసినాం కదా, ఇంకా దాంతో సరిపోతుంది. ఒకవేళ గరం మసాలా కావాలంటే కూడా కొంచెం వేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదండి. ఇప్పుడు అవన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేద్దాం. బాగా మిక్స్ చేసినాం కదా, ఇప్పుడు పెరుగు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకున్నాం కదా, పెరుగు వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా ఇప్పుడు వేస్తున్నా. తర్వాత కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నా. వేసి మంట సిమ్లో పెట్టి ఇప్పుడు బాగా కలపాలండి. పెరుగు అంతా ఈ గ్రేవీకి పట్టేలాగా కలపాలన్నమాట. బాగా మంట సిమ్లోనే పెట్టాలండి, హైలో పెట్టకూడదు. హైలో పెడితే
పెరుగు పగిలినట్టు అవుతుంది. అందుకే సిమ్లో పెట్టి బాగా కలపాలన్నమాట. పెరుగంతా గ్రేవీకి పట్టేలాగా. ఇప్పుడు కలిపినాం కదా. ఇప్పుడు మళ్ళీ పక్కన రైస్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. రైస్ ఆల్మోస్ట్ ఉడకడానికి వస్తుందండి. రైస్ మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే వన్ సైడ్ ఉడికి ఇంకో సైడ్ ఉడకకుండా ఉంటుంది. అందుకే రైస్ మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. రైస్ అవుతూ ఉంది కదండి. ఇప్పుడు ఈ గ్రేవీ కూడా చూసారా, ఆయిల్ పైకి వచ్చింది, ఆల్మోస్ట్ ఉడికినట్టే. ఇంకా గ్రేవీ కూడా అవుతుంది కదా. ఇప్పుడు మనము బాయిల్ చేసి ఆయిల్లో ఫ్రై చేసిన ఎగ్స్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాం, గ్రేవీలో వేసుకొని ఒకసారి జాగ్రత్తగా కలుపుదామండి. ఎందుకంటే ఎగ్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా కలపాలన్నమాట ఎగ్స్ వేసిన తర్వాతకి. ఓకే, ఇప్పుడు ఎగ్స్ వేసినాం కదా. ఎగ్స్కి ఈ మసాలా అంతా పట్టేలాగా కాసేపు మగ్గించుకుందాం. ఇప్పుడు రైస్ చూద్దామండి ఒకసారి. ఆల్మోస్ట్ రైస్ ఉడకడానికి వస్తుంది. ఇంకొంచెం అయితే మంచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడే ఉడుకుతుంది. ఇప్పుడే ఎంతో ఒక 50% ఇంకా ఉడకలేదు, ఉడకడానికి వస్తుందండి. ఇంకొంచెం అయితే రైస్ ఆల్మోస్ట్ డన్ అండి. 75% ఉడికింది రైసు. ఇప్పుడు మనకు సరిపోతుంది అనమాట. ఇది బిర్యానీకి ఇట్లా. ఇప్పుడు మనం గ్రేవీ ఉంది కదండి, ఆ గ్రేవీలోంచి నేను ఎగ్స్ తీసేసి పక్కకు పెట్టి ఇప్పుడు అందులో బ్రౌన్ ఆనియన్స్ కొన్ని, కొత్తిమీర పుదీనాది కొంచెం, పుదీనా తర్వాతకి ఇప్పుడు రైస్ లేయర్ లాగా వేసుకుందాం. ఫస్ట్ లేయర్గా ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ లేయర్ రైస్ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు రైస్ అంతా మళ్ళీ ఈక్వల్గా అనుకోవాలన్నమాట. యాడ్ చేసిన తర్వాతకి ఈక్వల్గా అనుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు రైస్లో మధ్యలో బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర పుదీనా, ఒక 3 ఎగ్స్ ఫస్ట్ లేయర్లో వేసుకుంటున్నాను నేను. వేసుకున్నా కదా. మళ్ళీ దానిపైన మళ్ళీ ఇంకొక లేయర్గా రైస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. ఇంకొక సెకండ్ లేయర్గా మళ్ళీ రైస్ యాడ్ చేసుకుందాం. సెకండ్ లేయర్ కూడా రైస్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఈక్వల్గా అనుకొని మళ్ళీ కొంచెం ఉంది కదా, అది కూడా పైన యాడ్ చేసేసుకొని ఈక్వల్గా అనుకోవాలి. రైస్ అంతా ఈక్వల్గా అనుకొని ఇప్పుడు నేను మిగిలిన మళ్ళీ 3 బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా తీసి బాయిల్ చేసి ఫ్రై చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా తీసి మళ్ళీ పైన లేయర్గా పెట్టేసుకున్నాం. ఇప్పుడు కొన్ని బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకున్నాం కదా, కొంచెం కొత్తిమీర పుదీనా అది కూడా పైన యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ అండి ఇది. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి వాటర్ ఇట్లా వస్తుంది అనమాట. కొంచెం కలర్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకుంటే ఇది కేసరి ఎల్లో కలర్, ఈ కలర్ వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చింది కదా. ఇప్పుడు మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, బిర్యానీ లాగా ఉంటుంది అనమాట. ఫుడ్ కలర్ లేకుండా బాగానే ఉంటుంది, కానీ ఇది చాయిస్ అనమాట. ఇప్పుడు మనం ఇంతకుముందు బియ్యం ఎసరు వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ వాటర్ అన్ని ఇప్పుడు మనం రైస్ పైన పోసుకోవాలన్నమాట. ఇప్పుడు పోసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి రైస్ పైన వేసేసుకుందాం. రైస్ పైన నెయ్యి కూడా యాడ్ చేసుకొని చేసుకున్నాం కదా. నెయ్యి ఉంటుంది కదండి, నెయ్యి కరుగుతుందని రైస్ వేడి ఉందని లోపల స్పూన్ పెట్టి ఇట్లా అన్నా ఏమనుకోమాకండి. నెక్స్ట్ ఇప్పుడు మనం రైస్ని దమ్ పెట్టుకుందాం. ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో ఒక 10 మినిట్స్ పెట్టాలన్నమాట. ఇప్పుడు ఈ బిర్యానీ గ్రేవీ కోసం ఒక 2 స్పూన్స్ పల్లీలు, 2 స్పూన్స్ నువ్వులు, తర్వాతకి 2 స్పూన్స్ కొబ్బరి పొడి. కొబ్బరి ఉన్నా ఏం లేదు, లేకపోతే పొడి అయినా ఏం లేదండి, ఏది ఉంటే అది. ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని
ఇప్పుడు మనం మిక్సీ పట్టేద్దాం ఇది పేస్ట్ లాగా. ఇప్పుడు కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేద్దాం. కొంచెం వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్ పట్టేసేయాలి మనం. ఇప్పుడు స్మూత్ పేస్ట్ పట్టినాం కదా, ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చీలికలు చేసుకొని అవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ ఫ్రై అయిన తర్వాతకి వాటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్నాక కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ తాలింపులో వేసుకొని ఒకసారి బాగా కలుపుదాం. ఇది మిక్సీ వేసుకున్నాం కదండి పేస్ట్, చాలా స్మూత్గా ఉంటుంది కదా, అడుగు పట్టేస్తుంది అన్నమాట. మంట సిమ్లో పెట్టుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని చేయాలి. నానబెట్టిన చింతపండు కానీ అందులో నుంచి రసం తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాతకి అల్లం పేస్ట్ కొంచెం యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ కారం యాడ్ చేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం అంటే గరం మసాలా, కొంచెం తగినంత సాల్ట్, గ్రేవీకి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. సిమ్లోనే పెట్టి చేయాలండి ఇదంతా. హై ఫ్లేమ్ పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్ కూడా పెట్టకూడదు. సిమ్లో పెడితేనే ఇది మాడకుండా ఉంటుంది అన్నమాట. మాడితే స్మెల్ ఖరాబ్ అవుతుంది, టేస్ట్ మారిపోతుంది. మాడకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా, ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది కాబట్టి ఇది ఉడికినట్టే చాలా వరకు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయింది కదా, ఇప్పుడు మనం ఇంతకుముందు చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసం ఇప్పుడు గ్రేవీలో కొంచెం యాడ్ చేసుకున్నాం. చింతపండు రసం యాడ్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మంట సిమ్లోనే పెట్టి చేయాలండి ఇది. ఓకే, మనం కావాల్సినంత గ్రేవీ కోసం వాటర్ వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒకసారి మగ్గించుకున్నామండి. మగ్గిన తర్వాతకి కొంచెం ఒక టమాటా నేను పొడవుగా కట్ చేసి వేసేసిన. టమాటా యాడ్ చేసినాం కదా, ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. టమాటా బాగా ఉడకాల్సిన అవసరం లేదండి. మామూలుగా టమాటా వేసి కాసేపు మగ్గించుకున్న తర్వాతకి ఇంతకుముందు మనం ఫ్రై చేసిన పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే నేను అది యాడ్ చేసినండి. అంతే అండి, బిర్యానీ ఈజ్ రెడీ. బిర్యానీ గ్రేవీ రెడీ అన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ ఈ బిర్యానీ మాత్రం చాలా బాగుందండి. ఎప్పుడు చికెన్ మటనే కాకుండా ఇలా ఎగ్తో కూడా బిర్యానీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మాకైతే మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు ఎగ్ బిర్యానీ. మీకు కూడా ఎలా ఉందో మరి ఒకసారి ట్రై చేసి చెప్పండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బిర్యానీ రెసిపీ చూసాక. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.